ప్రైజ్ ద లార్డ్. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. మానవులకు దేవుని పట్ల తమకున్న భక్తి భావాన్ని, కృతజ్ఞతను వ్యక్తపరచడానికి అనేక మార్గాలు. దానిలో దేవుని స్తుతించడం, పాటలు పాడి ఆరాధించటం అనేవి ప్రధానమైనవి. నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనన్నది బైబిల్ చెప్పే సత్యం. ఈనాటి రాగసుధా రసమంజరి మీకు సమర్పిస్తున్న వారు బెతెస్దా గాస్పుల్ చర్చ్, రామంతపూర్.
ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు వాగ్దానము మీలో చేర్చినావు వాగ్దానము చేసినావు వాగ్దానము మీలో చేర్చినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసనమిచ్చినావు సింహాలను మోసినావు సింహాసనమిచ్చినావు సింహాలను మోసినావు సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయా దుర్గము సర్వోన్నతుడా నీవే నాకు
దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములను తెలియజేస్తూ ఉన్నాము. నేడు దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. దేవుని నమ్ముకున్న విశ్వాసులు ప్రస్తుతము జరుగుతున్న సంగతులను స్పష్టంగా చూడగలుగుతారు. కానీ రానున్న దినములలో పరిస్థితి ఏమిటి, మన జీవితము ఏ విధంగా మారుతుంది అన్నది ఎంతోమందికి తెలియకపోవచ్చు. కాబట్టి దేవుని సహాయాన్ని చాలా జాగ్రత్తగా ప్రతిదినము కోరుకోవడం ఎంతో ముఖ్యము. దేవుని వాక్యము నుండి ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. యుద్ధము చేయుటకు నాతో కూడా నీవు రమోత్ గిలీదునకు వచ్చేదవా అని యెహోషాపాతును అడిగెను. అందుకు యెహోషాపాతు, నేను నీవాడనే, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే అని ఇజ్రాయేలు రాజుతో చెప్పెను. ఒక సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆ కాలంలో యుద్ధాలు చాలా కామన్గా ఉండేవి, సహజంగా జరిగేవి. మరి ఇలాంటి పరిస్థితుల్లో రమోత్ గిలీదు అన్న ప్రాంతాన్ని కైవసం చేసుకోవడానికి ఇజ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును అడిగాడు, నువ్వు నాతో పాటు యుద్ధానికి వస్తావా? మనం గుర్తుంచుకోవాలి, యుద్ధం చేయడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు. కానీ యుద్ధం యొక్క పరిణామము ఏ విధంగా ఉంటుంది అన్నది వారికి తెలియదు. కాబట్టి యెహోషాపాతు ఏమన్నాడంటే, ఈ విషయములో దేవుని చిత్తము ఏమై ఉన్నది, ఒక్కసారి ప్రవక్తల ద్వారా మనం కనుక్కుందాము అని యెహోషాపాతు ఇజ్రాయేలు రాజుతో, ఆహాబ్ రాజుతో ఆ మాట అన్నాడు. అడిగినప్పుడు వారు ప్రవక్తలను పిలిపించారు. దేవుని మాటలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారము, దేవుని ప్రవక్త అయిన మికాయా చెప్పిన మాట ప్రకారము ఆ యుద్ధంలో వారికి క్షేమము కలగదు అని వారు తెలుసుకున్నారు. అయినా సరే ఆహాబు రాజు, యెహోషాపాతు వీరిద్దరూ కూడా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం చేయడానికి వీరిద్దరు కూడా వెళ్ళారు. ఈ సందర్భాన్ని మనం ఒక్కసారి గమనించి చూచినట్టయితే అనేక మార్లు మనము దేవుని చిత్తాన్ని ప్రార్థన ద్వారా మనం కోరుకుంటాము. కానీ మన ఉద్దేశ ప్రకారము దేవుని చిత్తము లేనట్టయితే దేవుని చిత్తమును కూడా నిర్లక్ష్యము చేసి మనం అడుగులను ముందుకు వేస్తున్నట్టు ఎన్నోసార్లు మనం గ్రహించవచ్చు. నా జీవితంలో కూడా ఒక విషయాన్ని, ఒక పనిని నేను పూనుకున్నప్పుడు దేవుని చిత్తము ఆ విధంగా లేదు అని తెలిసినను నా మనస్సుకు అది అంగీకారంగా ఉన్నందుకు, నాకు సంతోషము కలుగజేస్తున్నందుకు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను ముందుకు వెళ్ళిన సందర్భాలు, నష్టపోయిన సందర్భాలు నేను అనుభవించాను. ఇక్కడ ఈ రాజుల విషయంలో మనము చూస్తున్నట్టయితే వీరు దేవుని చిత్తము యుద్ధము చేయడము కాదు అని తెలిసినా కానీ వారు ఏం చేశారంటే యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక కఠినమైన పరిస్థితిని యూదా రాజు ఎదుర్కోవడము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక్కసారి 22వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చూద్దాం. ఇజ్రాయేల్ రాజు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించెదను, నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషము వేసుకొని యుద్ధమునందు ప్రవేశించెను. ఇక్కడ ఇజ్రాయేలు రాజైన ఆహాబు ఒక విషయాన్ని యెహోషాపాతుకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను యుద్ధానికి రాజుగా రాను, నేను మారువేషం వేసుకుంటాను. నీవు మాత్రము రాజు ఏ విధంగా అయితే యుద్ధానికి సిద్ధపడతాడో అదేవిధంగా నీవు సిద్ధపడి యుద్ధానికి వెళ్ళు, మన ఇద్దరం వెళ్దాము, కానీ నేను మారువేషంలో ఉంటాను, నీవు మాత్రము రాజుగా నువ్వు ముందుకు వెళ్ళు అన్నాడు. ఇక్కడ ఒక సమస్య మొదలవ్వడము మనం చూస్తూ ఉన్నాము వాక్యంలో. అయితే 31, 32 వచనాలను మనము అదేవిధంగా చూస్తే ఇదే అధ్యాయంలో సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి, అల్పులైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇజ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని ఆజ్ఞ ఇచ్చి ఉండగా అని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సిరియా రాజు ఏం చేస్తూ ఉన్నాడంటే,
యుద్ధానికి వెళ్తున్నప్పుడు మీరు అల్పులైన వారు అంటే నార్మల్గా మరి యుద్ధం చేసే సైనికులు అయినా కానీ వారితో యుద్ధం చేయకండి. గనులైన వారు యుద్ధంలో నాయకులైన వారితో కూడా మీరు యుద్ధం చేయకండి. మీ ధ్యానమంతా మరి ఆహాబు రాజు మీద, ఇజ్రాయేలు రాజు మీద మీ ధ్యానం ఉండాలి అని మరి అధికారులు, రథముల అధికారులైన 32 మందికి ఆదేశాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఈ విషయాన్ని ఆలోచిస్తే ఆహాబు రాజుని హతము చేయడానికి ఏ పన్నాగమైతే సిరియా రాజు పన్నుతున్నాడో ఆ పన్నాగము యూదా రాజు మీదకి రావడము మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే ఆహాబు రాజు మారువేషంలో ఉన్నాడు, యూదా రాజు రాజుగా మరి యుద్ధంలో ప్రవేశించాడు. అనేక మార్లు మన జీవితంలో కూడా దేవుని చిత్తము లేని సందర్భాల్లో అడుగు ముందుకు పెట్టినట్టయితే చిక్కుల్లో పడే అవకాశము చాలా ఉంటుంది. ఇక్కడ యూదా రాజైన యెహోషాపాతు ఆయన ఏం చేశాడంటే యుద్ధంలోనికి వెళ్ళి మరి పోరాటం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ యుద్ధం మొదలు కాగానే కొంత సమయంలోనే మరి 32 మంది రథముల అధికారులు తనను చుట్టుముట్టుకోవడము ఆయనను ఆశ్చర్యపరిచింది, ఆయనకు బాధ కలిగించింది, మరి ఆయనకు భయము కూడా కలిగించింది. మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, మన జీవిత పోరాటంలో అనేక సమస్యలను మనం ఎదుర్కొంటున్నప్పుడు ఆశ్చర్యం కలగవచ్చు. ఈ పరిస్థితి ఈ విధంగా నా జీవితంలో వచ్చింది ఏమిటని. ఆ పరిస్థితి మనకు నష్టం కలిగించేదైతే మనకు బాధ కలగవచ్చు. ఆ నష్టము నుండి నేను బయటికి రాలేను అని అనుకుంటున్నట్టయితే మనకు భయము కూడా కలగవచ్చు కదా. చాలాసార్లు మరి ఇలాంటి నష్టము నా జీవితంలో నుండి మరి ఈ నష్టాన్ని మరి నేను తప్పించుకోలేనేమో అనుకుంటున్న సమయంలో మరి ఈ నష్టము నాకు భయం కలుగజేస్తుంది అన్నది మనం ఈజీగా చూడవచ్చు మన జీవితంలో. అయితే ఈ యూదా రాజైన యెహోషాపాతు ఏం చేశాడు అన్నది ఒక్కసారి 2వ దినవృత్తాంతముల గ్రంథంలోకి వెళ్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇజ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొనిరి. కానీ యెహోషాపాతు మొరపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. మరి ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలి అన్నది మనం తెలుసుకొని ముగించుకుందాం. ఇక్కడ యెహోషాపాతు ప్రార్థన చేశాడు దేవునికి. తన శక్తికి మించిన సమస్య, ప్రాణము అపాయములో ఉన్నప్పుడు ఏం చేయాలి, మనము కూడా ఇక్కడి నుండి మనం నేర్చుకోవచ్చు. మనం ఏం చేయాలి అంటే దేవునికి ప్రార్థించాలి, దేవునికి మొరపెట్టాలి అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. యెహోషాపాతు మరి తప్పు చేసినా కానీ, ఆపదలో ఉన్నా కానీ, దేవుని మాటను నిర్లక్ష్యం చేసినా కానీ దేవుడు తన మొర విని తనను శత్రువుల నుండి తప్పించినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఈరోజు మనము దేవుని మాట వినక అనేక మార్లు పొరపాట్లు చేసిన వారమైనను దేవునికి మొర పెట్టినప్పుడు దేవుడు మనకు విడుదలను కలుగజేస్తాడు. ఈ విషయాన్ని గ్రహిస్తూ మనము మరి ప్రతిసారి కూడా మన జీవితంలో ప్రతిదినము వాక్యములో ప్రార్థనలో సమయాన్ని గడుపుదాము. దేవుని చిత్త ప్రకారము మన అడుగులు ముందుకు వేద్దాము. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరి ఈ విధమైన ప్రార్థనా జీవితము దేవుని నుండి సహాయము కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఒక చిన్న ప్రార్థన చేస్తూ వాక్యాన్ని ముగిద్దాం. మహాగణుడా, మా గొప్ప తండ్రి, అయ్యా, రానైన దినములను సంవత్సరములను స్పష్టంగా మేము చూడలేని పరిస్థితిలో ఉన్నను నీవు మాకు తోడుగా ఉన్నావన్న ధైర్యము అయ్యా మాకు సంతోషాన్ని కలుగజేస్తుంది. యెహోషాపాతును కాపాడిన దేవుడవు, తన ప్రాణమును రక్షించిన దేవుడవు, నీకు వందనాలు. నేడు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి నీవు తోడుగా ఉండమని నిన్ను వేడుకుంటున్నాం. ప్రతి ప్రార్థన విని జవాబు దయచేయమని నిన్ను అడుగుతున్నాం. మా ప్రభువా, ప్రతి హృదయంలో సమాధానము దయచేయమని యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం సదాకాలం మీకు తోడుగా ఉండునుగాక. ఆమేన్. చూశారు కదా, ఈ కార్యక్రమం మీ ఆధ్యాత్మిక జీవితాలకు ప్రయోజనకరంగా ఉందని భావిస్తున్నాను. ఆ దేవదేవుని దీవెన, ఆశీర్వాదం, కాపుదల, భద్రత మీకు, మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ ప్రియదర్శిని. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన, క్రైస్తవ భక్తి గీతాల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.